సర్వమంగళే మాంగళ్యే శివే సర్వాంత సాధకే త్రయంబకే దేవి నారాయణి నమస్తుతే. శ్రీ శ్రీ చాముండేశ్వరి మళ్ళీ మహాకనకదుర్గ అమ్మవార పీఠం నుంచి మాట్లాడుతున్నాం. ఇక్కడ మడిచెర్ల గ్రామం కృష్ణా జిల్లా నుంచి శ్రీ కాశీ విశ్వనాథ మళ్ళీ శ్రీ కాశీ అన్నపూర్ణ దేవస్థానం పక్కన ఈ ఒక శక్తిపీఠమైన మైసాసురున సంహారం చేసిన 18 శక్తిపీఠలో ఒకటైన మూల విరాట మైసూరులో ఎలా ఉందో అలాంటి అమ్మవారిని కూడా ఇక్కడ చాముండేశ్వరి అమ్మవారిని ప్రతిష్టాపన చేశాము. మా గురువుగారు ఆజ్ఞ మేరక ఇంత దూరం మళ్ళీ ఇలా ఈ మార్గం నుంచి శ్రీరాముడు వెళ్ళిన ఒక మార్గం కాబట్టి ఈ స్థలానికి మమ్మల్ని పంపించారు. హిమాలయం పక్కన మా అగత్యమునిలో కొన్ని సంవత్సరాలు ఉండి సాధన చేసేసి మా ఒక గురువుగారం ఆజ్ఞ మేరకు ఇక్కడికి వచ్చి ప్రతిష్టాపన చేశాము. మా గురుగారు శ్రీ సేవాదాస్ మహారాజ్ వాళ్ళ అనుగ్రహంతో మేము ఇక్కడ వచ్చి పీఠాన్ని ప్రతిష్టాపన చేసేసి ప్రతి సంవత్సరం 12 అమావాస్యలు వస్తాయి. 2024 వచ్చేసి విశేషమైన ఈ సంవత్సరం గతః అన్నట్టు విశేషం ఏమంటే ఈ సంవత్సరం 13 అమావాస్యలు వచ్చాయి. వచ్చే రోజులు మీకు బాగుండాలి అంటే 30వ తారీఖు డిసెంబర్ సోమవారం 30వ తారీఖు మీరు మీ సంకల్పం ఆర్థికంగా, విద్య, బుద్ధి, విదేశ ప్రయాణం ఇలా నానా రకంగా వ్యవసాయం కానీ ఇంకా మీ సంకష్టాలకి పరిహారం చేపించుకోవడానికి అమ్మవారికి విశేషమైన అభిషేకం జరగబడుద్ది. మీరు అందరూ వచ్చి మీ ఒక సంకష్టాలని దూరం చేసుకొని మళ్ళీ పెళ్ళి కాకున్న వాళ్ళు, పిల్లలు కాకున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కదానికి మంచి అవకాశం వచ్చింది. 2025 మీ భవిష్యత్తుని ఆ దినాలు మీ ఒక జీవితాన్ని మార్చేయాలి, ఒక అద్భుతమైన అవకాశం ఇవ్వాలి. మీరు వచ్చే రోజులు మంచిగా అద్భుతంగా జీవించాలి, మీకు వచ్చిన కష్టాలు సంకష్టాలు దూరం అవ్వాలి అంటే ఈ ఒక అమావాస్యకి మీరు విశేషమైన పూజ ఉంటుంది. మీరందరూ వచ్చేసి అమ్మవారికి ఒక అభిషేకం చేసుకున్నట్టయితే వచ్చే రోజులు మీకు చాలా అద్భుతమైన రోజులు వస్తాయని రావాలని కోరుకుంటూ అమ్మవారి అనుగ్రహం మీరు పొందాలని ఈ ఒక పీఠానికి మీరందరూ కూడా వచ్చి అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాం.